వాయిస్ ఆఫ్ మంజాల్సిండ్కి స్వాగతం సుస్వాగతం. మొన్న మోడీ గారు ఇటు పొదుపు చర్యలు చెప్పారు. పొదుపు చర్యలు భాగంగా ఆయన చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, అది నిన్న అనౌన్స్ చేశారు. ఆయన భారీ కట్టడాల నిర్మాణాలని ఆఫ్ చేసేమన్నారు. ఆయన అంటే భారీ కట్టడాలు అంటే మామూలు మేడలు లాంటి చిన్న చిన్నవి కాకుండా భారీ ప్రాజెక్ట్ లాంటివి, భారీ నిర్మాణాలు అంటే బహుళంతస్తుల మేడలు లాంటివి ఆఫ్ చేసేమని చెప్పారు. ఇప్పుడు మోడీ చెప్పిన సూచన ప్రకారం అయితే మరి అమరావతి ఎలా తయారవుతుంది? దీని ఎఫెక్ట్ అమరావతి మీద, అటు పోలవరం ప్రాజెక్టు మీద పడుతుంది. అయితే ప్రాజెక్టుల గురించి చెప్పారు ఆయన, కేవలం భవన నిర్మాణాల గురించి చెప్పారనేది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. అయితే ప్రాజెక్టులను ఆపమని ఎవరు అనరు. ప్రాజెక్టు అనేది అవసరం కాబట్టి, కానీ భారీ భవన నిర్మాణాలని ఆప్ చేయమని అన్నారు ఆయన. అలా అయితే ఇప్పుడు మన అమరావతిలో కట్టుకోవాల్సిన భారీ నిర్మాణాలు మరి ఆగిపోతాయా? లేదు ఆయన మాటని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఆ నిర్మాణాలు కొనసాగిస్తాడా? అలా కొనసాగించాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. మరి ఈ డబ్బులు ఎలా వస్తున్నాయి మనకి అంటే, ప్రపంచ బ్యాంక్ నుంచి మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వం లోన్ రూపంలో ఇప్పిస్తుంది. అవి లోన్లు మాత్రమే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం డబ్బులు ఇచ్చేయటం లేదు. మనకి అప్పు వాడుకునే ఛాన్స్ ఇస్తుంది అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఇవ్వండి రికమెండ్ చేస్తుంది. సో అంటే ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని మించి అప్పు చేయకూడదు. అలా అప్పు చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా అనుమతి ఉండాలి, దాని రికమెండేషన్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. సో అలా లోన్లు మాత్రం ఇప్పించడానికి సెంట్రల్ గవర్నమెంట్ రెడీ అయింది. కానీ ఇప్పుడునే పరిస్థితుల్లో అంటే దేశం చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతుంది. త్వరలోనే కాదు, చాలా దగ్గరలో ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామంటే, ఆల్రెడీ మోడీ గారు హింట్ ఇచ్చారు, వంటలో వాడే నూనె కూడా తగ్గించుకోమని. ఆ దేహానికి మంచిది, దేశానికి మంచిది అన్నాడు ఆయన. మరి ప్రయాణం చేసినప్పుడు కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లు ఇచ్చేయండి, ప్రత్యేకించి ఒక్కొక్కరు ఒక్కొక్క కారు తీసుకెళ్ళాలని చేయకండి అని ఎన్నో పొదుపు చర్యలు చెప్తున్నాడు. అంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు మనం ఉన్నాం. మరింత దారుణమైన పరిస్థితుల్లో మన దేశం జారిపోకుండా ఈ పొదుపు చర్యలు ఆయన చెప్పారు. ఈ పొదుపు చర్యల వల్ల ఈ దేశం నిలబడుతుందా లేదా అన్న దాని గురించి నేను రేపు ప్రత్యేకించి ఒక వీడియో చేస్తాను. అసలు మోడీ ఎంతవరకు కరెక్ట్ సజెషన్లు ఇచ్చారు, దానివల్ల ఏంటి లాభం, మనకి లాభం ఉందా, ఇవన్నీ ఈ అంశాల మీద రేపు ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు అమరావతి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ అమరావతి నిర్మాణాలు ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకు అప్పు ఇప్పించదు ఇప్పుడునే పరిస్థితుల్లో. సో మరి అటువంటి సందర్భంలో మనం సొంత డబ్బు పెట్టి మనం కట్టడానికి మన దగ్గర డబ్బు లేదు. మరి ఏం చేస్తాం? ఒకవైపు చూస్తే పథకాలకి డబ్బు లేదు, ఒకవైపు చూస్తే ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు? అందులోకి ఏంటి, అక్కడ అమరావతిలో చాలా దోపిడీ జరుగుతుందన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ 1 కిలోమీటర్ రోడ్డుకి 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. జస్ట్ 3 years అని అవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చి అదే ప్లేస్లో, అంటే అది విజయవాడలో జరిగింది, ఇక్కడ అమరావతి రోడ్లో 1 కిలోమీటర్కి 170 కోట్లు పైన ఖర్చు పెట్టింది. అంటే చూడండి, కిలోమీటర్ 34 కోట్లు ఎక్కడ, కిలోమీటర్ 170 కోట్ల పైన ఇది ఎక్కడ? అంటే ఎంత దోపిడీ జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అంటే అంత ఖర్చు చేయటం అర్థం కావట్లేదు. ఒక స్క్వేర్ ఫీట్కి 15 నుంచి 18,000 రూపాయలు కూడా ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు. అంటే ఒక స్క్వేర్ ఫీట్కి, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి. మరి ఇంత దోపిడీ జరుగుతుంటే, ఇంత దుబారా జరుగుతుంటే, ఇటువంటి దోపిడీలో దుబారా చేస్తూ అమరావతిని నిర్మించగలమా? ఇప్పుడు అంత అవసరం ఉంది అసలు? జగన్ చెప్పినట్లు మావిగానే ఉంది కదా, అక్కడ ఆల్రెడీ సెక్రటరేట్ కట్టేశారు, హైకోర్టు కట్టేశారు. సో మెయిన్ బిల్డింగ్లన్నీ అయిపోయాయి. ఇప్పుడు దాన్ని అలాగే ఉంచి, అక్కడ హైకోర్టు ఉంది కాబట్టి, అక్కడే న్యాయమూర్తుల బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి హౌసెస్, మరి అదేవిధంగా సెక్రటరీ అక్కడే ఉంది కాబట్టి అక్కడే నిర్వహిస్తాను కాబట్టి, అప్పుడు జగన్ నుంచి అంతకుముందు కావాలంటే మొదటిసారి చంద్రబాబు నాయుడు వచ్చిన కాంచి ఇప్పటివరకు సెక్రటరీ అక్కడే ఉంది, అసెంబ్లీ అక్కడే ఉంది, అక్కడే పరిపాలన సాగిస్తున్నారు కదా, అవి అలా ఉంచవచ్చు కదా. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు మళ్ళీ బిల్డింగ్ కట్టవలసిన అవసరం ఏంటి? అందులోకి ఒక దేశ ప్రధాని చెప్పిన తర్వాత కూడా, కాబట్టి ఆయన చెప్పిన తర్వాత కూడా ఇతను నిర్మాణాలు చేస్తాను నేను అనుకోను. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? అటు రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు, వాళ్ళకి ఆ భూమి కేటాయింపు సరిగ్గా జరగలేదు. మన ఏబిఎన్ రాధాకృష్ణ గారికి, మరి చంద్రబాబు నాయుడు గారి కోడలకి, వాళ్ళకి మాత్రం మంచి ప్లేసెస్, అంటే సెక్రటరీ దగ్గర, హైకోర్టు దగ్గర, అసెంబ్లీ దగ్గర మంచి ప్లేసెస్ చూసి వాళ్ళకి మాత్రం కేటాయించారు. మిగతా రైతులకి ఎక్కడెక్కడో కేటాయించారు. మరి అదే అడిగే కదా, రామారావు రైతు చనిపోయాడు పాపం అప్పుడు హార్ట్ అటాక్తో. మరి వీళ్ళకి మాత్రం ఈ లాటరీలు ఎలాగొచ్చేసే అర్థం కాలేదు. లాటరీ కూడా వాళ్ళు డబ్బునోళ్ళ ఫేవరెట్ ఏటో. అంతేకాకుండా ఏం చేశారు? అసలు రాజధాని అంటే అక్కడ ప్రజలు ఉండాలి. జగన్ 50,000 మందికి అక్కడ పట్టాలు ఇచ్చాడు. 50,000 మంది పేద ప్రజలకి ఇస్తే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఆ పట్టాలు రద్దు చేస్తాడు. అంటే రాజధానిలో పేదలు ఉండకూడదు, అందులో కోటీశ్వరులు ఉండాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్లు, అంటే అది డబ్బున్న రాజధాని అన్నాడు, పేదోడికి అక్కడ స్థానం లేదన్నాడు. అంటే అప్పుడు విమర్శించాడు చంద్రబాబు నాయుడిని.
మరి ఇప్పుడే అతను నోరెత్తడం లేదు, ఈ 50,000 మంది పట్టాలు రద్దు చేస్తా ఉన్నా. సో అక్కడ పేద ప్రజలు బ్రతకడానికి అవకాశం లేకుండా జగన్ ఇచ్చిన పట్టాలని కూడా తిరిగి తీసేసుకొని మీ ఎక్కడేవో మీకు ఇంకెక్కడైనా ఇస్తా ఉంటాం, కానీ ఇంకెక్కడ ఇవ్వలేదు, ఇస్తా ఉంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ అమరావతి కట్టడం సాధ్యం కాదు. అలాగని చెప్పి ఇప్పుడు రైతులు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. మరి దానికి జవాబు ఏం చెప్తాం? ఇది చాలుగా మరొక 50,000 ఎకరాల వరకు మాకు కావాలంటున్నాడు. సో ఉన్నదానికే మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అంటే ఇదే అనమాట. దీన్నే పిచ్చితోకల పనులు అంటారు. ఇలాంటి మరి మన జయప్రకాష్ నారాయణ గారు లాంటి మేధావులకి కనబడదు. చెప్పొచ్చేది ఏంటంటే, మోడీ గారు పెద్ద పెద్ద భవన నిర్మాణాలు చేయకూడదు అన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.